హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను కొన్ని ఫెస్టివ్ వేర్ కలెక్షన్తో, దట్టు అండర్ బడ్జెట్లో. సో ఫెస్టివ్ వేర్ కలెక్షన్లో బడ్జెట్లో చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు. బికాజ్ ఈ కాటన్వి లేదా సింపుల్వి ఇలా అయితే కొంచెం బడ్జెట్లో యాక్చువల్లీ దొరికేస్తాయి ఈజీగానే. బట్ కొంచెం ఫెస్టివ్ వేర్లోకి వచ్చేసరికి కొంచెం బడ్జెట్లో దొరకడం కూడా కష్టమే. బట్ అందరికీ అందుబాటులో ఉంటే, లైక్ మీకు అందరికీ చాలా మంది అడుగుతూ ఉంటారు, లైక్ ఇంత బడ్జెట్లో చూపించండి, హెవీ బడ్జెట్ అయితే మేము తీసుకోలేము ఇట్లా అని చెప్పి. సో అందరికీ న్యాయం చేయాలి. సో అందరికీ న్యాయం చేయడానికే కొన్ని అవుట్ఫిట్స్ నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్లీ చాలా వరకు బడ్జెట్లో ఉంటూ కూడా మనకి అవి క్వాలిటీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. లేదు ఒకసారికి మనం ఒక 1000 రూపీస్ 1500 పెట్టి కొనేసి ఒకసారికి వచ్చేలాగా కూడా ఉండకూడదు కదా. సో ఒకవేళ ఒక 2000 రూపీస్ ఉన్నా కూడా అవి మల్టిపుల్ టైమ్స్ మనం వేసుకునేలాగా క్వాలిటీ ఉండాలి. సో అట్లా నేను చూస్ చేసుకుంటాను. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను చెప్పేది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. అమెజాన్ లో కూడా ఏదైనా సేల్ ఉందనుకోండి, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను. సేల్ టైంలో పర్చేస్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ లోనే మంచి ఆఫర్స్ లో ఇంకా తక్కువ బడ్జెట్ లో మీరు ఈ ఐటమ్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ రోజు మంచి ఫెస్టివ్ వేర్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. సింపుల్ వే, మరీ హెవీ గ్రాండ్ అని చెప్పను. బట్ ఇప్పుడు ఈ సమ్మర్ లో మనకి వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ సింపుల్ గా స్టైల్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో లెట్స్ ట్రై చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. నాకు ఈ కలర్ అయితే చాలా నచ్చింది. మంచి రస్టిక్ బ్రౌన్ షేడ్ అనమాట. సో నేనైతే వచ్చిన తర్వాత కలర్ నిజంగా ఇలా వస్తుందా లేదా అనుకున్నాను. బట్ చాలా బాగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆరెంజ్ కాదు, బ్రౌన్ కాదు, రెండు మిక్స్ అయితే ఎట్లా ఉంటుంది, మట్టి కలర్ కొంచెం అలాంటి షేడ్ అనమాట. సో మంచిగా గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి. ఇది అండర్ 800 రూపీసే ఇది మాత్రం. ఈ పర్టికులర్ అవుట్ఫిట్ ఆల్మోస్ట్ అన్ని అదే రేంజ్ లో తీసుకున్నా, ఒకటి రెండు అటు అవ్వచ్చు చూసుకోండి. 1000 రూపీస్ లోపే ఉంటాయి అన్ని ఆల్మోస్ట్ కూడా. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ మాత్రం చాలా సింపుల్ ఉంది. అండ్ మనం ఇక్కడ ఇది కొంచెం గ్రాండ్ గానే కనిపిస్తుంది అనమాట. సో చూసారా, పాపప్ అవుతుంది పెట్టుకోగానే. ఇది మాత్రం కొంచెం గ్రాండ్ గానే కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ కలర్ మెయిన్ గా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది అనమాట. సో ఇది టాప్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది. ఓకేనా, ట్రౌజర్ వచ్చింది అనమాట బాటమ్. ఇది బ్రాండ్ వచ్చి గోశ్రీకి నేను తీసుకున్నది. సో కొంచెం బడ్జెట్లో వస్తాయి. సో అందుకే దీంట్లో ట్రై చేశాను. ఎప్పుడు ఎక్కువ ఈ బ్రాండ్లో నేను రెగ్యులర్ వే, క్యాజువల్ వేర్వి ట్రై చేస్తూ ఉంటాను. ఫెస్టివ్ వేర్ అంత ట్రై చేయలేదు. సో చూద్దాం అనిపించి ఒకసారి ట్రై చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం బడ్జెట్లో వచ్చేస్తాయి కదా అని చెప్పి. సో చాలా బాగుంది. వచ్చిన తర్వాత కూడా నేను సాటిస్ఫై అయ్యాను. యాక్చువల్లీ ఈ ప్రైస్కి క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ట్రై చేయండి ఒకవేళ మీకు ఇష్టమైతే. ఈ కలర్ అందరికీ సూట్ అవుతుంది, నాకు సూట్ అవుదేమో అట్లా ఏం ఆలోచించకండి. డెఫినెట్లీ సూట్ అవుతుంది. అండ్ మనం పెట్టుకున్నప్పుడు మంచి ఇంకా బ్రైట్ కనిపిస్తాం అనమాట. డార్క్ షేడ్ కదా, మంచిగా బ్రైట్ కనిపిస్తాం. అంత సింపుల్ గానే వచ్చింది. జస్ట్ అక్కడ మాత్రం హెవీగా కొంచెం వర్క్ వచ్చింది, లైక్ గోల్డెన్ ఎంబ్రాయిడరీ లాగా. సో నేను పక్కన వేసుకుని చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు ఎలా ఉంది ఏంటనేది మీరు చూసుకుని తీసుకోండి. ఓకేనా, అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా చాలా సింపుల్. కాకపోతే ఇలా గోల్డెన్ ప్రింట్స్ అలా ఇచ్చే అవుట్ఫిట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మనం కొంచెం ట్రెడిషనల్గా ఏదైనా స్టైల్ చేయాలన్నప్పుడు స్టైల్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఫెస్టివల్స్ ఏదైనా, అండ్ ఇంట్లో పూజ చేసుకుంటాం. సో అలాంటప్పుడు హెవీగా శారీస్ కట్టుకోవడం ఇష్టం లేనప్పుడు, అంత క్యారీ చేయలేను, రోజంతా ఇంట్లో అంత ప్రసాదాలు అన్నీ చేసుకుని మళ్ళీ అంత హెవీగా కట్టుకుని రెడీ అయ్యి పూజ చేసుకోవాలంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సీజన్లో అయితే అస్సలు సెట్ అవ్వదు మనకి. సో అలాంటప్పుడు ఇలా కంఫర్ట్గా వేసుకోవచ్చు. కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా వస్తాయి. సో గోల్డ్ ప్రింట్ వచ్చిందనమాట. నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇట్లా వచ్చింది నెక్ ప్యాటర్న్. అండ్ స్లీవ్స్కి కూడా మంచిగా గోల్డెన్ ప్రింట్ వచ్చింది. అండ్ అంబ్రెల్లా ప్యాటర్న్ అనమాట. మంచి గేరా కూడా వచ్చింది. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మంచి మెరూన్ షేడ్. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది, లైక్ రేయాన్ లాగా వచ్చింది క్లాత్. ఇది కూడా 800 రూపీస్ లోనే బడ్జెట్ లో. సో చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. అవుట్ఫిట్ మాత్రం చాలా ఫ్లోయిగా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా ఫ్లోయిగా ఉందన్నమాట. సో వేసుకునేటప్పుడు మనం ఇలా చుట్టూ తిరిగి ఇలా వీడియోలు తీసుకుంటాం కదా, అట్లా కూడా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అనమాట. సో ఇది టాప్ వచ్చింది. అండ్ ఇది బాటమ్. ట్రౌజర్ కాదు,
ప్లాజో ట్రోజరా ఒక్కొక్కసారి ఓపెన్ చేసే వరకు కన్ఫ్యూజన్. ఇది ట్రోజరే వచ్చింది. యాక్చువల్లీ అనార్కలికి ఎక్కువ ట్రోజర్స్ వస్తాయి, అనార్కలికి ఎక్కువ ట్రోజర్సే బాగుంటాయి నా ఉద్దేశంలో. అండ్ ఇది దుప్పటా, కొంచెం కోటా స్టైల్లో వచ్చింది అనమాట దుప్పటా. ఇట్లా ఓకేనా, గోల్డెన్ ప్రింట్ వచ్చింది మొత్తం దుప్పటా అంతా. కొంచెం స్టిక్ అయ్యింది, కొత్తది కదా, పెయింట్ లాగా ఉందన్నమాట ఇది ప్రింట్. ఓకే, సో దుప్పటా కూడా చాలా బాగుంది. సో సింపుల్గా మనం ఇలా పేర్ చేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సింపుల్గా టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ అట్లా అలాంటప్పుడు స్టైల్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నప్పుడు అలా కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదేదో కొత్త బ్రాండ్ అనమాట, మోకోష్ అని ఉంది. సో ఈ పింక్ చాలా నచ్చింది నాకు ఇది చూడగానే. సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. నాకు తెలిసి 1000 ఆ రేంజ్లో ఉన్నట్టుంది. బట్ చాలా మంచి కలర్ తెలుసా, చాలా బ్యూటిఫుల్. లైక్ పింక్ కూడా చాలా మంచి పింక్ అనమాట ఇది. లైక్ మనకి స్కిన్ షేడ్లో వస్తుంది ఈ పింక్. అస్తమాను దొరకదు, రేర్గా దొరుకుతుంది. ఒకవేళ ఈ కలర్ లేదు అని అనుకుంటే మాత్రం అన్ని స్కిన్ టోన్స్కి చాలా బాగుంటుంది ఈ కలర్. ట్రై చేయండి. సో ఇది కూడా అంబ్రెల్లా ప్యాటర్న్లోనే వచ్చింది, చాలా ఫ్లోయిగా ఉంది. అండ్ క్లాత్ కూడా కొంచెం మంచి షైన్ ఉందన్నమాట. సో ఫెస్టివల్స్కి అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా కనిపిస్తాం. సింపుల్గానే ఉంటుంది, అలా హెవీగా ఏమి ఉండదు. కలర్ కూడా లైట్ కలర్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సింపుల్గా ఏదైనా రిసెప్షన్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా స్టైల్ చేసుకోవచ్చు దీన్ని. సో నైట్ టైం ఇలా లైట్ కలర్స్ వేసుకుంటే కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తాం. నాకు ఎంతో ఇష్టం ఇట్లా ఈ కలర్, ఎస్పెషల్లీ పింక్ అంటాను కదా, ఎక్కువ పింక్లో ఈ కలర్ ఎక్కువ ఇష్టం అనమాట నాకు. సో బాగా సూట్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. ఈ కలర్లో ఇంకా కొంచెం బ్రైట్గా కనిపిస్తాము అని అనిపిస్తుంది. కొంచెం నాకు ఇలా లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టం, ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. లెంత్ కూడా బాగా వచ్చింది, అనార్కలి స్టైల్లో వచ్చింది అనమాట. నెక్ దగ్గర కూడా బ్యూటిఫుల్గా బాగా వచ్చింది. అండ్ ఇది బాటమ్, ట్రోజర్ వచ్చింది అనమాట బాటము. ఓకేనా, అండ్ ఇది దుప్పటా కూడా చాలా సింపుల్ వచ్చింది. జస్ట్ బార్డర్ తప్ప పెద్ద హెవీగా ఏమి రాలేదన్నమాట. సో నీట్గా స్టైల్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, కొంచెం హెవీగా కొంచెం స్టోన్స్ ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారనుకో కొంచెం పాప్ అవుతుంది. నైట్ లుక్స్కి చాలా బాగుంటుంది అది నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్, 800 700 ఆ రేంజ్లోదే. నాకు ఈ నెక్ స్టైల్ చాలా నచ్చింది చూడగానే. అండ్ కలర్ కూడా మంచి పింక్ కదా, సో డార్క్ పింక్ షేడ్. దీని మీద ఇలా గోల్డెన్ ఎంబ్రాయిడరీ వచ్చేసరికి చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. ఫినిషింగ్ ఎట్లా వస్తుంది అని అనుకున్నాను, ఎందుకంటే దీనికి అసలు రివ్యూస్ లేవు. యాప్లో చూసినప్పుడు అసలు రివ్యూస్ ఏం లేవు, ఎట్లా ఉంటుంది ఏంటని అనుకున్నాను. కానీ చాలా బాగుంది. నెక్ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా వచ్చింది. సో ఇలా బ్లౌజెస్కి ఎక్కువగా స్టిచ్ చేస్తున్నారు కదా ఈ మధ్య. సో డ్రెస్సెస్కి అయితే ఇది నేను ఫస్ట్ టైం చూడటము. మిగతాదంతా ప్లెయినే. ఇది కూడా అనార్కలి స్టైల్లోనే వచ్చింది. మంచి డార్క్ షేడ్ కూడా. సో మంచి రాణి పింక్ కదా, రాణి పింక్ షేడ్ అనమాట. సో చాలా బాగుంది. కొంచెం అలా గోల్డ్ యాడ్ అయ్యేసరికి కొంచెం సింపుల్ ఫెస్టివ్ లుక్ వచ్చేసింది అనమాట. అండ్ ఇది బాటమ్ వచ్చింది. చాలా సాఫ్ట్ ఉంది అనమాట, మెటీరియల్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది. ఇది బాటమ్ ట్రోజర్ వచ్చింది. అండ్ ఇది దుప్పట్టా కోటా స్టైల్, ఇందాక చూపించాను చూసారా, అట్లా ఆ స్టైల్లో వచ్చింది అనమాట దుప్పట్టా. కొంచెం కోటా స్టైల్ మీద మనకి గోల్డ్ ప్రింట్. సో లెంత్ అండ్ విడ్త్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి దుప్పటాకి. సో హ్యాపీగా మనం స్టైల్ చేసుకోవచ్చు. సింపుల్గా అలా వేసుకోవాలన్నా అలా వేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా దుప్పటాతో కూడా పేరప్ చేసుకుని కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నాకు ఈ స్టైల్ చాలా నచ్చింది, కలర్ కాంబినేషన్ అంతా. సో కొంచెం సింపుల్గా వేసుకోవాలి అన్నప్పుడు బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. ఇది కూడా అనార్కలి స్టైల్లోనే వస్తుంది, కాకపోతే మనం ఇలా కట్టుకోవాలన్నమాట. ఈ స్టైల్లో ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను, బాగుంది. అది కంఫర్ట్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే థ్రెడ్ కాబట్టి మనకు నచ్చినట్టు కొంచెం లూజ్గా కట్టుకోవచ్చు. అంటే కొంచెం మరి టైట్ చేసేసి కట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎక్కువ హెవీగా వేసుకోవాలనిపించినప్పుడు బాగుంటుంది. అండ్ ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇది జనస్యా బ్రాండ్ అనమాట. సో చాలా బాగుంటుంది, కొంచెం బాందినీ స్టైల్ లాగా వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ అనార్కలి, మంచి గేరా కూడా వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. ఇది కట్టుకోవాలి థ్రెడ్ మనం. కింద కొంచెం ఫ్రీగా వస్తుంది కాబట్టి ప్లాజో ఇక్కడ అంతా కవర్ అయిపోతుంది మనకి. అంటే ఇక్కడ అంతా ఓపెన్గా ఉంది అని అనుకుంటాం కదా, సో అట్లా ఏం కాదు, ఓపెన్గా ఉండదు, కవర్ అయిపోతుంది మనకి. సో ఇలా కోట్ స్టైల్ లాగా వస్తుంది. అండ్ ఇది ప్లాజో కొంచెం గేరా లాగా ఫ్రీగా వస్తుంది అనమాట ప్లాజో. సో కవర్ అయిపోతుంది మనకి. రెండు ఒకటే కలర్లో వచ్చినాయి కాబట్టి ఫుల్గా కవర్ అయిపోతుంది. వేసుకుని చూపిస్తాను, పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో
సో మంచిగా లైనింగ్ అన్ని కూడా బాగున్నాయి. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్లోయిగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, వేసుకోవడానికి మంచిగా స్మూత్ లుక్ వచ్చేస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. క్యారీ చేయడానికి నాకు జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా ఇష్టం. శారీస్ లో కూడా చాలా బాగుంటుంది అది. ఇది దుపట్టా, ఇది దుపట్టా వచ్చింది, షిఫాన్ దుపట్టా వచ్చింది అనమాట. ప్లెయిన్. మనం ఆ అవుట్ఫిట్కి యాక్చువల్లీ దుపట్టా లేకపోయినా అంతేం అనిపిదు, ఎందుకంటే కొంచెం ఆ స్టైల్కి దుపట్టా లేకపోతేనే బాగా కనిపిస్తుంది. సో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయినే కాబట్టి వేరే వాటికి స్టైల్ చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మంచి బడ్జెట్లోనే చూపించాను, అందరికీ కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఐ హోప్ మీకు యూస్ఫుల్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో మీరే షేర్ చేయాలి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లింక్స్ అయితే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ సేల్ కూడా ఏమైనా ఉంటే మెన్షన్ చేసి ఉంటాను, చూడండి. సేల్ టైంలో పర్చేస్ చేసుకుంటే మంచి డిస్కౌంట్స్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.